హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా. నిన్న హైదరాబాద్ వేదికగా వల్లభనేని వంశీ గారి అరెస్టు, ఆ తర్వాత విజయవాడకు తరలించినటువంటి పరిస్థితి, దాదాపుగా 8 గంటల పాటు కృష్ణలంక పిఎస్లో విచారణ అనంతరం 14 రోజులు రిమాండ్కి ఇచ్చినటువంటి జడ్జి. ఏంటి పరిస్థితి, ఏం చెప్తారు సార్ అసలు ఈ అంశానికి సంబంధించి? అంటే మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏముంది, 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేలని లేదంటే ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టడం, లేదు అని అంటే మాజీ మంత్రుల మీద కేసులు పెట్టడం, ఇంకా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలనేది వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగా అనేక కేసులు, దాదాపుగా కొన్ని వందల కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టింది. అలానే కొంతమంది అధికారుల మీద కూడా పెట్టి వేధిస్తున్నటువంటిది మేము చూసాం. మనం అందరూ రెగ్యులర్గా దాన్ని చూస్తూనే ఉన్నాం, ఏ రోజు ఎవరెవరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ముందే చెప్పారు వాళ్ళు, ఎలక్షన్స్కి ముందే. కడ్రాయల మీద నడిపిస్తాం. నారా లోకేష్ బహిరంగంగా ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా, ఈ షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ అనేటటువంటి ఒక రాజ్యాంగం, అంటే అది రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క. నేను లోకేష్ అంటలా, ఎందుకంటే వాళ్ళకంటే అలానే పిచ్చి కుక్కలు సైకిల్ అంటే వాళ్ళకి అలవాటు. అది నారా లోకేష్ అనే ఒక షాడో ముఖ్యమంత్రి ఓ చేతిలో పిచ్చి కుక్కను పట్టుకున్నాడు. చేతిలో రెడ్ బుక్ అంటే పిచ్చి కుక్క, దాన్ని పట్టుకొని ఆ పిచ్చి కుక్కను ఎవరో ఒకరి మీదకి వదులుతాడు. వాళ్ళ ఒకరి మీదకి, రేపు ఇంకోళ్ళ మీదకి. ఇది ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి వదిలేడు, కొన్ని రోజులు పోతే జనసేన మీద కూడా వదులుతాడు, కొన్ని రోజులు పోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వదులుతాడు. పిచ్చి కుక్క కదా, అది ఎవరినైనా గడిసిద్ది. పిచ్చి కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి, లేదంటే పిచ్చి కుక్కని చేతిలో పట్టుకునేవాడు ఏమవుతాడు ఇంకా నేను చెప్పవసరం లేదు, ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్టు, అసలు ఎట్లా అరెస్ట్ చేశారు? ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ ఏదైనా ఉంటే. రెండోది తప్పుడు కేసు పెట్టారనేది క్లియర్గా కనపడుతుంది. అసలు వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఆల్రెడీ అంతకుముందు కేసులు పెట్టారు, దానికి సంబంధించిన దాంట్లో ఒకటి బెయిల్ వచ్చింది. ఇది తెలుగుదేశం గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అనే దాని మీద కేసు. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. అది కూడా జరగడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆడ బొంతు చిన్న అనేటటువంటి స్థానిక గన్నవరం నాయకుడు, అట్లానే ఇక్కడ బోషిడికేగా బాగా ఫేమస్ అయినటువంటి ప్రస్తుత స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, అతను రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఆ రోజు చేయటం, అతను విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళటం, అక్కడ గన్నవరంలో తెలుగుదేశం వైసీపీ వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం జరగటం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి ఏదైతే దాడికి సంబంధించిన దాంట్లో 44 మందిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కేసు పెట్టి. అంటే మేము ఎంతో పారదర్శకంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా ఇట్లాంటి దాడులను మేము ఎంకరేజ్ చేయము, ఈ దాడులు మేము ప్రోత్సహించము, ఈ దాడులు చేసే వాళ్ళ మీద మేము కఠినంగా అవలంబిస్తూ ఉండడానికి మేము 44 మంది మీద ఆల్రెడీ కేసులు పెట్టాం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మేజర్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసింది? 44 మంది కాదు, వల్లభనేని వంశీతో పాటు ఇంకొక 50 మంది మీద పెట్టాలి అని చెప్పి మొత్తం 95 మంది మీద కేసులు పెట్టారు. దాంట్లో A71, A71 ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దానికి సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు ఇచ్చి బెయిల్ కూడా ఇచ్చింది. దీంట్లో ఎటు బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇంకో కేసు పెట్టాలని ఏం చేశారు? ఏదైతే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి, ఆయనని SC ST అనేటటువంటి కులంతో దూషించారని చెప్పి 40 మంది మీద కేసులు పెట్టారు. అసలు ఆయన సిచ్యువేషన్లో లేడు. ఆయన మొన్న 10వ తారీఖు వెళ్ళి ఏం చేశాడు? న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి SC ST కేసు నేను పెట్టవేంటి సార్, SC ST న్యాయస్థానాల కోర్టుకి వెళ్ళి అతను, నేను అసలు ఆ రోజు ఆఫీస్లోనే లేను, నేను ఆ రోజు గన్నవరం తెలుగుదేశం ఆఫీస్కి నేను ఆ రోజు రాలేదు, నేను ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది వాస్తవమే, బట్ నేను రాలేదు ఆ రోజు. నేను రానప్పుడు వాళ్ళు నన్ను ఎలా దూషిస్తారు? అసలు నేనే లేను కదా అక్కడ. సో పోలీసులు నేను ఇచ్చిన, అంటే మా ఆఫీస్ మీద దాడి చేశారనేది కంప్లైంట్ ఇస్తారు కదా,
కానీ దాంట్లోనే వీళ్ళే రాసేసుకొని ఎస్సీ ఎస్టీతో దూషించారు అది రాసేసుకొని దాని కేసు కూడా పెట్టారు. సో ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి జడ్జిమెంట్ రాబోతా ఉంది. జడ్జిమెంట్ వస్తున్నప్పుడు ఆల్రెడీ అతను ఫిర్యాదుదారుడే అసలు నేను ఇచ్చిన ఫిర్యాదు అది కాదు, సో నన్ను ఇట్లా దూషించలేదు, అసలు నేను లేనని చెప్పినప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ గారిని ఇంకా ఏదో కేసులో అరెస్ట్ చేయాలి కదా, ఎందుకంటే ఈ 2 కేసులకు సంబంధించిన దాంట్లో క్లీన్ చిట్. అతను ఎవరైతే సత్యవర్ధన్ అనే అతను నేను లేను అని చెప్పడానికి ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళాడో వంశీకి సంబంధించినటువంటి అనుచరులు అతన్ని బెదిరించి కొట్టి భయపెట్టి తీసుకెళ్లి వీళ్ళ కారులోనే తీసుకెళ్లి కోర్టు వరకు తీసుకెళ్లి చెప్పించారు అనేటువంటిది టీడీపీ చేస్తున్న అభియోగం. ఇప్పుడు పెట్టిన కేసు అదే. అంటే బెదిరించేస్తే ఆయన ఆల్రెడీ బెయిల్ ఉన్నప్పటికీ కూడా సాక్షుల్ని ఈ విధంగా ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా బెదిరిస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు, ఇప్పుడు అట్రాసిటీ కేసు, బెదిరింపుల కేసు. ఇప్పుడు బెదిరించారు అంటే అతను వెళ్ళి న్యాయస్థానంలో జడ్జి గారి ముందు బెదిరించారని చెప్పాలి కదా. సో ఇంకోటి అసలు ఈ కేసులో 71 ఈయనేం అరెస్ట్ చేయరు. ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి A71లో ఉన్నాడు, A1 కూడా కాదు. సో అసలు బెదిరించాల్సిన అవసరం ఏముంటది? రెండోది ఆ సత్యవర్ధన్ గారి తల్లిని, సత్యవర్ధన్ గారి బ్రదర్ని ఇప్పుడు వీళ్ళు బెదిరించి కేసు పెట్టించారు ఉల్టా. ఓకే, ఏమని మీరు కానీ పెట్టకపోతే మిమ్మల్ని కూడా వేధిస్తాము, మీరు వల్లభనేని వంశీ ఇట్లా మమ్మల్ని కిడ్నాప్ చేశాడని చెప్పి మీరు చెప్పండి, చెప్పి కేసు పెట్టండి అని చెప్పి వాళ్ళ చేత కేసు పెట్టించారు. ఓకే, ఎప్పుడు 10వ తారీఖు జడ్జి గారి ముందు చెప్పాడు, 11వ తారీఖు అన్ని పేపర్లో వచ్చింది, 12 కంప్లైంట్, 13 అరెస్టు. అంటే ఎంత కక్షపూరితంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇది అక్రమ కేసు అనేది క్లియర్గా కనపట్టలేదా? నిజంగా క్లియర్గా వాళ్ళు నిజంగా ఆ వ్యక్తి నిజంగా నన్ను బెదిరించారంటే ఆయన జడ్జి గారి ముందే చెప్తాడు కదా. జడ్జి గారు పెద్ద, పోలీసులు పెద్ద సార్, జడ్జి గారే పెద్ద కదా. తీర్పు ఇవ్వాల్సింది అప్పుడు ఇమీడియట్గా నిజంగా జడ్జి గారి ముందు అది చెప్పుంటే, సార్ నన్ను ఇట్లా బెదిరించారనంటే ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసు పెట్టినని కోర్టే చెప్పేది కదా అప్పుడు. అంటే నిజంగా అతన్ని బెదిరించుంటే సరే వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్తాడు, అతను చెప్తాడు, సో చెప్పాడు కదా కోర్టుకు కూర్చు కూడా. సో అసలు అతను సీన్లోనే లేడు అనేది వాస్తవం కదా. ఇంక మరి అతనితో మీరే తప్పుడు కేసు పెట్టించారనేది వాస్తవమే కదా. ఇప్పుడు ఆ రోజు గన్నవరం ఆఫీస్ మీద జరిగినటువంటి దాంట్లో ఆ రోజు అతను లేడు కదా అక్కడ ఆఫీసులో. అతను ఉంటే సీసీ ఫుటేజ్లో ఉంటుంది, లేడని అతను చెప్పడు కదా, లేకపోతేనే లేడని చెప్తాడు కదా, ఉంటే అతను ఉన్నాడని చెప్తాడు కదా దాంట్లో. సో లేడని చెప్పినాక అతను ఏదో విధంగా వంశీ గారిని అరెస్ట్ చేయాలి, అందుకని మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. పెట్టి కిడ్నాప్ అంట. ఇది 164 మంది కూటమిలో ప్రభుత్వంలో మేము కిడ్నాపులు చేస్తామా? నమ్మటానికన్నా నమ్మశక్యంగా ఉండాలి కదా. మన కార్పొరేటర్ని కిడ్నాప్ చేసింది ఎవడు? ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసింది ఎవరో? తిరుపతి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ దానికి సంబంధించి. అంటే మనం చెప్పటానికన్నా అతకాలి. ఇప్పుడు అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలంటారు. తెలుగుదేశం వాళ్ళు అది పూర్తిగా మర్చిపోయి ఏమైంది మనం అబద్ధం ఆడేమన్నా అవతలాడేమన్నా మన ఏమన్నా పీకుతాడా అని లెక్కలో మాట్లాడుతున్నారు. సారీ టు సే అలాంటి భాష వాళ్ళ నుంచి వచ్చేస్తుంది. మన ఎవడన్నా ఏమన్నా చేయగలుగుతాడా? మనం అబద్ధం ఆడతాం, మన ఇష్టం ఉన్నట్టు తప్పుడు వార్తలు రాస్తాం, ఎవడు మన క్వశ్చన్ చేసేది, ఎవడు మన అడిగేది అనే రీతిలో కనపడతా ఉంది. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, ఎంతమంది అరెస్ట్ చేయగలుగుతారు మీరు? మహా అయితే ఎన్ని రోజులు పెట్టగలుగుతారు జైల్లో? ఈ రాష్ట్రంలో 1,30,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? కొన్ని వేల మందిని అరెస్ట్ చేస్తే జైలు జరుపు. కానీ మా దగ్గర 1,36,00,000 మంది ఉన్నారు. సరే, కూటమి టార్గెట్ వంశీ గారిని అరెస్ట్ చేయడమే అనుకుందాం. ఎలక్షన్స్ బిఫోర్ కూడా నారా లోకేష్ గారు అటువంటి కామెంట్లు చేశారనుకుందాం. కానీ దాదాపుగా 8 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే 8 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడాను అది ఇష్టానుసారంగా కేసులు పెట్టేసుకొని సరైనటువంటి రిపోర్టు లేదు, లేదంటే ఇన్ఫర్మేషన్ లేదు, లేదంటే నోటీసు లేదు, వచ్చారు అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నారు. ఈ అక్రమ అరెస్ట్ చేయడానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? సార్ ఇప్పుడు 1 by 1 వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని రాసుకున్నారు దాంట్లో. ఎందుకు మొదటి రోజు అరెస్ట్ చేస్తే వల్లభనేని వంశీ తెమ్మంటే అన్నాడు కదా, అందుకని ఆ రోజు అరెస్ట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ తీసుకొని 8 నెలలుగా ఆయన ఏం పారిపోలే ఆడికి. వల్లభనేని వంశీ హైదరాబాద్ మైహోం భూజాలని ఉంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళు అంతకుముందు ఆయన తెలుగుదేశం నాయకుడే కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఆయన అక్కడికి పోలా. ఆల్రెడీ కేసు కోర్టు అరెస్ట్ చేద్దాం, బెయిల్ వచ్చింది ఆ అంశంలో. ఆయన అరెస్ట్ చేయాలంటే ఇలా ఒకటే ఒక కేసు, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, దాంట్లో బెయిల్ వచ్చింది. సో అక్కడ ఆపరేటర్ని ఎస్సీ ఎస్టీ అని దూషించాడు అనేది ఇంకొకటి పెట్టారు. అరే బాబు అసలు నేను లేనని చెప్పి అతను అన్నాడు. 3 ఏం చేయాలి? అతనే చెప్పాడు కాబట్టి నేను అక్కడ లేను, ఇదిగోటి నా పోలీసులు తప్పుడు కంప్లైంట్ రాసుకున్నారు, ఇట్లా చేశారని ఆయన అన్నప్పుడు ఎస్ అతను బెదిరించి చేశాడని చెప్పి ఇంకో కేసు పెట్టాలి. అదే పెట్టారు 3వది. ఇప్పుడు
పెట్టి దానికి సంబంధించి దాదాపు 12 కేసులు పెట్టారంట ఈ సెక్షన్ల కింద. ఒకటి కిడ్నాప్ అని, ఒకటి ఇంకేదో ఎస్సీ ఎస్టీని కిడ్నాప్ చేశారని, రకరకాలుగా. అంటే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. అరెస్ట్ అంటే ఏదో ఒకటి దాంట్లో అరెస్ట్ చేయాలి కాబట్టి ఇదిగోండి లేనిపోయింది ఇది పెట్టి అరెస్ట్ చేశారు. బట్ ఏమవుతుంది, 14 రోజులు రిమాండ్కి వేశారు, బెయిల్కి అప్లై చేస్తారు. ఈ 14 రోజుల్లో బెయిల్ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఇంకో 14 రోజులు వేస్తారు, మళ్ళీ అప్పుడు వస్తుంది, లేదంటే ఇంకో 14 రోజుల తర్వాత వస్తుంది. తర్వాత అలా ఎన్ని 14 రోజులేగా సార్, ఇప్పుడు ఆల్రెడీ నెలల తరబడి ఉండి నందిగం సురేష్ గారు బయటకు వచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల మీద వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెడితే కోర్టులకు వెళ్ళారు. సో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే కదా, ఇవాళ కదా రేపైనా. వచ్చినాక అడిగిపోతారు వీళ్ళందరూ, తర్వాత దొరకరా? సరే, వంశీ గారు అరెస్ట్తో స్టార్ట్ అయినటువంటి పర్వం ఇది ఎక్కడితో ఆగేది కాదు, ఇప్పుడే మొదలైంది. ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ వంశీ గారి అనుచరుడిగా చెప్పుకునేటువంటి, వంశీ గారి ఆత్మగా చెప్పుకునేటువంటి, లేదు వంశీ గారికి తోడుగా చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తి అందరికీ. అతి త్వరలో ఆ అరెస్ట్ కూడా వింటారు. ఇదే కాదు, సోషల్ మీడియా సెలబ్రిటీ ఉన్నారు, సోషల్ మీడియా సెలబ్రిటీని కూడా 1 week to 10 days మీరు ఇంకొక గుడ్ న్యూస్లు లాంటివి వింటారు, ఆ అరెస్టులు కూడా వింటారు అనేటువంటిది ఎల్లో మీడియాలో ఇస్తున్నటువంటి ఎలివేషన్స్. మీకు పరిపాలన చేయటం చేతగాక ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, రేపు పొద్దున అరెస్ట్ చేస్తాం, దీనికా మీకు ఇచ్చింది అధికారం? మీకు చేతనైతే మగతనం ఉంటే మంచిగా పరిపాలించి చూపించండి. చేతగాని దద్దమ్మలు చేసేది ఇట్లాంటివన్నీ. చేతగాని దద్దమ్మలే, ఇదిగో మేము వాళ్ళని అరెస్ట్ చేయాలి, రేపు వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది? అభివృద్ధి సంక్షేమం చేయడానికి ఇచ్చారా? రోజుకు ఒకరిని అరెస్ట్ చేయడానికి అధికారం ఇచ్చారా? కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడానికి మీకు అధికారం వచ్చిందా? అంటే ఏదైనా చేసేస్తామనంటే ఎల్లవెల్ల మీరు ఉండరు కదా. ఆల్రెడీ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోవస్తుంది, ఇంకా 4 కదా, ఇంకో సంవత్సరం పోతే ఇంకా 3 కదా. తర్వాత ఎక్కడికి పోతారు? తర్వాత మళ్ళీ వచ్చేది మేమే కదా. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటి తర్వాత మేమే వస్తున్నాం, మేమే రాబోతున్నాం అనేటువంటిది? రీసెంట్గా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ నాయకులతో మీటింగ్ జరిగినా ఇవే కామెంట్లు చేస్తున్నారు. జగన్ 2.0 రాబోతుంది, 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాము అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏందంత కాన్ఫిడెంట్ ఏంది అసలు? సార్, మా బలం నిజాయితీ, మా బలహీనత కూడా నిజాయితీ. వాస్తవం చెప్పాలంటే ఆ నిజాయితీ మొన్న కూడా ఉంది, ఆ బలం మొన్న కూడా ఉంది కదా, కానీ 11కే పరిమితం అయిపోయారు కదా. మా బలం నిజాయితీ అన్నప్పుడు నిజాయితీ ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, ప్రతిసారి ఓడిపోదు కదా నిజాయితీ. 2014లో మేము ఓడిపోయాం అదే నిజాయితీగా, 2019లో గెలిచాం. 2024 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి మళ్ళీ ఫాల్స్ ప్రామిసెస్తో అందరినీ కూడగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి వచ్చాడు. మేము నిజాయితీగా మేము ఏం చేసామో చెప్పి ఇదిగో ఇదైతే మేము చేయలేమని చెప్పాం, నిజాయితీగా ఓడిపోయినాం. బట్ ఎల్లవెల్ల నిజాయితీ ఓడిపోదు కదా. ఏమో రేపొద్దున మరలా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈసారి చేయలేకపోయినా ఈసారి ఎంతకంటే ఎక్కువ చేస్తానని చెప్తే మరలా నిజాయితీ ఓడిపోయి మరలా ప్రజలు కొన్నిసార్లు పిచ్చోళ్ళు అవచ్చు కానీ ప్రతిసారి ఎవరు కదా. 2014లో నిజాయితీ ఓడిపోయిందని మీరు చెప్తున్నారు, 2024లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిస్ మరలా నిజాయితీ ఓడిపోయిందని మీరు చెప్తున్నారు. 2029లో కూడా నిజాయితీ ఓడిపోదని గ్యారంటీ ఏంది? 2014 నిజాయితీకి ప్రజలు పట్టం కడతారని పోనీ మీకున్న నమ్మకం ఏంటి? 2014 to 14లో ఈ ఫాల్స్ ప్రామిసెస్ తో వాళ్ళు ప్రజలు నమ్మారు. వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు చేసి ఉంటే 2019లో కూడా వాళ్ళకి అధికారం ఇచ్చి ఉండేవాళ్ళు. సో 2019 to 24 మధ్య మేము మంచి పరిపాలన అందించినా మా మీద ఏదైతే నెగిటివ్ దుష్ప్రచారం చేసి లేదు ఇంతకంటే ఎక్కువ ఇస్తా నీకు ఇస్తా కనపడిన అందరికీ ఇస్తా అని చెప్పినప్పుడు, అరే చంద్రబాబు నాయుడు ఈ జీవితంలో ఈ లాస్ట్ దశలో ఉన్నాడు కదా, 75 ఏళ్ళు అంటే లాస్ట్ దశే కదా, ఈసారి అన్న ఇస్తాడులే ఇంకెవ్వకుండా ఉంటాడా అని చెప్పి నమ్మారు. ఇప్పుడు ఇంకా ముంచినప్పుడు మళ్ళీ నమ్మరు కదా ప్రజలు. అరే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేను అన్నాడు రా, ఏదైతే చెప్పాడు అది చేశాడు, చంద్రబాబు ఇచ్చేయండి ఫాల్స్ మేము చేయలేమన్నాడు, ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు రా. సో ఖచ్చితంగా మనకు 2019 to 24 ఏదైతే చేశాడో ఆ చేసి ఇప్పుడు ఏమీ రావట్లేదు కదా, ఒక్కటి కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. అయ్యకపోగా కొత్త ఏదన్నా ఇస్తారా అంటే అది లేదు. సో ఖచ్చితంగా జగన్ గారు అయితే ఆ పాత ఏదైనా కొనసాగిస్తాడు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా ప్రజల్లో. 2 అభివృద్ధి, ఎక్కడికక్కడ మీకు విధ్వంసాలే తప్ప ఇక్కడ అభివృద్ధి ఆడ కనపడుతుంది. అప్పులు 1,30,000 కోట్లు, అప్పుడే 9 నెలల్లో అప్పు. ఎంత దరిద్రంగా పరిపాలిస్తున్నారో అర్థం ఉంది కదా. ఇది 1,30,000 కోట్లు 9 నెలల్లో అప్పు తీసుకొని వచ్చారంటే ఏదన్నా ఒక కంపెనీ తెచ్చారా, ఏదన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? సో ఇవన్నీ ప్రజలకు అర్థమవుతుంది కదా. నీకు నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు, నీకు నెలకు 1,500 అన్నారు అక్క చెల్లెమ్మలకి.
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు సంవత్సరానికి. సో ఇవన్నీ ప్రజలు చూస్తారు కదా. చంద్రబాబు నాయుడు చేయలేను, చేతులు ఎత్తేసాడు ఆల్రెడీ. ఏది నాకు సంపద సృష్టించినా చేస్తానంటున్నాడు. కానీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మరలా ప్రజలకి ఎటువంటి హామీలు ఇవ్వచ్చు, ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు మరలా నమ్ముతారు అని హామీలు ఇవ్వడంలో కావచ్చు, లేదంటే మీరన్నట్టు గతంలో అబద్ధపు హామీలు ఏ విధంగా ప్రచారం చేశారన్నట్టు కావచ్చు, అటువంటి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. టీడీపీ వాళ్ళు అడిగినా కూడా అదే చెప్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎలక్షన్స్లో కూడా ఇంకా ఆయన ఇంతకంటే ఎక్కువ ప్రామిస్లు, లేదంటే రాష్ట్రానికి ఈసారి ఇంకేదో చేయబోతున్నాను అనేటువంటివి చేయడానికి గ్యారంటీ ఉంది. చెబుతాడు అట్లానే. కేవలం మీ దగ్గర ఉన్నది నిజాయితీ ఊడిపోదు అనేటువంటి ఆయుధం తప్ప సార్ నెక్స్ట్ ఇంకా మీ దగ్గర ఉన్నది ఏంది? 29లో మేము అధికారంలోకి రాబోతున్నాము, మేమే వస్తాము, మీరు చెప్పినా మీ నాయకులు చెప్పినా ఇదే మాట చెప్తున్నారు. ఏంది అసలు దానికి క్లారిటీ ఏంది? పోనీ ప్రజలు ప్రతిసారి నంబర్ పక్కన పెట్టండి, మీకు క్లారిటీ ఉండాలి కదా. 100% క్లారిటీ లేకుండా మేము రాజకీయ పార్టీ నడపట్ల. పాయింట్ నెంబర్ 1. రెండోది, మేము 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కారణం ఏంటంటే ఎస్ ఇవన్నీ మేము చేయలేమండి, చంద్రబాబు నాయుడు చెప్పి చేయలేమని చెప్పి మేము నిజాయితీగా చెప్పాం. బట్ నిజాయితీగా చెప్పినప్పుడు ఓడిపోయాం ఖచ్చితంగా. మేము అధికారంలోకి నిజాయితీగా ఇవన్నీ మేము చేయగలుగుతామని చెప్పి ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చాం, నిజాయితీగా చేసాం. కానీ మళ్ళీ మేము ఓడిపోయాం. ఏది అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు. దానికి ఏంటి, పవన్ కళ్యాణ్ అతను యాడ్ అయ్యాడు, కేంద్రంలో బీజేపీ యాడ్ అయింది. సో కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, సో మళ్ళీ చేస్తాడేమో. పవన్ కళ్యాణ్ ఈసారి నేను దగ్గరుండి చేపిస్తాయని అని చెప్పాడు, ప్రతి ఒక్క హామీకి నాది బాధ్యత అని. సో ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు ఎంతో కొంత ఎస్ ఇదిగో చేశారు అనే అభిప్రాయం ఉంటుంది. ఒక్కడ కూడా చేయకుండా చివరి 5-6 నెలల్లో చేస్తున్నట్టుగా నాటకాలు ఆడితే ప్రజలైతే పిచ్చిగా ఈసారి నమ్మరు కదా. ఇంకొకటి అంశం వచ్చేటప్పటికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ సిస్టమ్ కానీ, డోర్ టు డోర్ ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ₹1 అవినీతి లేకుండా 5 ఏళ్ళు ఆ ఫలాలు ప్రజలకు అందినాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అందట్లా అన్నప్పుడు చూసుకుంటారు కదా, నాడేం జరిగింది, నేడేం జరుగుతుంది. సో జరగని దానికి నాడు బాగా జరిగింది, నేడు జరగట్లేదని తెలిసినాక ఈ జరగని దానికే మళ్ళీ ఎట్లా పట్టం కడతారు? అరే ఎంతో కొంత చేసిన జగన్ గారికి మీరు ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం చేసినా, ప్రతి ఒక్కరికి డోర్ డెలివరీ చేసినా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతిదీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందించినటువంటి పాలన మీ యాంగిల్లో మీరు చెప్పాలంటే సుపరిపాలన మీరు అందించినప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కదా, వాళ్ళని నమ్మారు కదా. సార్ ఇప్పుడు మీకు ₹1,00,000 శాలరీ అనుకోండి సార్, ఇక్కడ ఇంకోటి 2 లక్షలు ఇస్తా అంటే ఏం చేస్తారు? తప్పదు కదా, బతుకు తెరుగు కోసం తప్పదు కదా. డబల్ ఇస్తానంటే ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు సార్, 50,000 శాలరీ అనుకోండి, 1,00,000 ఇస్తానంటున్నాడు అవతల. వచ్చే అసలు నేను 1,00,000 నీకు ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 2వ తారీఖు 3వ తారీఖు 50,000 ఇచ్చినా ఈయన 1వ తారీఖే ఇస్తా, 1,00,000 ఇస్తా, మళ్ళీ ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తా, మధ్యాహ్నం భోజనం ఇస్తా, రాత్రి అవసరమైతే క్వార్టర్ బాటిల్ ఇస్తా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంత వస్తుంది కదా అని వెళ్తారు. వెళ్ళినాక ఫస్ట్ నెల 2 నెలలు 3 నెలలు చూస్తారు, ఇవ్వటల్లా ఏం చేస్తారు? ఇంకా 2 నెలలు చూస్తారు, అరే ఈ 2 నెలలు ఇవ్వలేదు అన్న ఇబ్బందులు మొత్తం కలిపిస్తాడేమో అని అనుకుంటారు, ఇవ్వట్లా. సో ఒక చివరి నెల మాత్రం ఇచ్చాడు, ఏది ముందు అన్నీ వదిలేసి ఇచ్చాడు. నష్టపోయారు కదా మీరు. 1 నెల వచ్చింది మీకు, నష్టపోయారు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఒరే బాబు నెల వచ్చా 50,000 దగ్గరికి వెళ్దాం. ఈయన ఎప్పుడు 12 నెలల్లో 1 నెల ఇచ్చి 1,00,000, 11 నెలలు ఎగ్గొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడైతే 12 నెలలకు 12 × 50,000 6 లక్షలు వస్తుంది. ఇక్కడ మనం 12 లక్షలు వస్తాయని వచ్చాం, బట్ 1 లక్షే వచ్చింది. 11 లక్షలు పోయి అసలు అంతకుముందు వచ్చి 6 లక్షల్లో కూడా 1,00,000 వచ్చినట్టు లెక్క కదా. అప్పుడు ఏం చేస్తారు? చాలురా బాబు దండం, నీకు బుద్ధి వచ్చింది, మా చెప్తే మేము కొట్టుకుంటున్నాం, ఇంకోసారి నీ కంపెనీ కానీ నీ దగ్గరకు రాను అని చెప్పి 4 తిట్లు తిట్టారండి. అవసరమైతే కలబడి బూతులు తిట్టి ఇసిరి మొహాన్ లెటర్లు పట్టలాడు, మొహాన్ ఇసిరేసి నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దని చెప్పి గెట్ అవుట్ అని వస్తారు, అంతే కదా. అదే జరిగింది. కానీ ఉద్యోగం వేరు, ప్రభుత్వం వేరు, ఎంప్లాయీస్ వేరు, ప్రజలు వేరు. ఒకవేళ అలా వెళ్ళిపోయిన ఎంప్లాయీని మళ్ళీ రేపొద్దు నేను వెనకొస్తానంటే ఆ కంపెనీ రానివ్వదు. ఈ ఉన్న కంపెనీ లేదు కాబట్టి 3వ కంపెనీ ఎదుర్కోవాల్సిందే, అక్కడ ఆల్టర్నేట్ లేదు. కానీ ఇక్కడ ప్రజలు ఈ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ 2 పార్టీలు కాకపోతే ఇంకో పార్టీని వెతుకుందాం అనేటువంటి ఆప్షన్ వాళ్ళకి లేదు కదా. ఏ పార్టీని ఎన్నుకోవాలంగా? ఆంధ్రప్రదేశ్లో ఉంది 2 పార్టీలు,
ఒకటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ, రెండు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అది ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే 6 పార్టీలు ఉన్నా 7 పార్టీలు ఉన్నా అన్ని ఒక సైడే. మిగిలిన సైడ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు కదా. ఎవడో కొత్తగా వచ్చి నేను ఇంకోటి చేస్తానంటే నమ్మరు కదా, ఎందుకంటే కూటమిలో ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ జనసేన విడిపోయినాయి అనుకోండి, బీజేపీ జనసేన తెలుగుదేశం విడిపోయి మేము విడిగా పోటీ చేస్తున్నాం, అక్కడ చేయలేదని చెప్తున్నా పవన్ కళ్యాణ్ దొంగ నాటకాలు ఆడాలని ప్రయత్నించాడు అనుకోండి, సిగ్గులేదా? 4 సంవత్సరాలు ఆడే ఉన్నావు కదా నువ్వు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఏ రోజన్నా ప్రశ్నించి ఏమన్నా చేయించావా అని చెప్పి మహానే పొళ్ళు మంది తిట్టరు, పొట్టుని తిడతారు కదా. సో ఆల్టర్నేటివ్ నువ్వు అన్నట్టు కంపెనీస్ ఆల్టర్నేటివ్ చాలా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. ఓకే. సో ఖచ్చితంగా ప్రజలు ఒకసారి అవకాశం ఏది ఇంకా చేస్తాడేమో లేరా, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయలేదు కదా, ఇంకా ఆఖరి దశలో కూడా ఈ దశలో కూడా అబద్ధాలు ఆడతాడా చూద్దాంలే. కనీసం 2 లక్షలు కాకపోయి 1,50,000 వస్తాయి కదా. జగన్ 1,00,000 ఇచ్చాడు, మనకి ఈయన 2 అంటున్నాడు. సార్ 2 కాకపోయినా 1,00,000, 20, 1,00,000, 30 అన్న 20 అదనం వస్తాయి చూద్దాం అని ఆలోచన చేసేస్తారు కదా. సో తర్వాత వాళ్ళ బుద్ధి వాళ్ళకి సంబంధించి ఏం చేయట్లేదని అన్నాక ఇప్పటికే 8 నెలల్లో వ్యతిరేకత కనపడతా ఉంది కదా. పవన్ కళ్యాణే స్వయంగా చెబుతున్నాడు కదా, బయటికి వెళ్తే మనం తిడుతున్నారు అని. మనం అన్నప్పుడు ఇప్పుడే కనపడినప్పుడు ఇంకా అది పెరిగింది తప్ప తగ్గదు కదా. ఇప్పుడు దీపం, గ్యాస్ సిలిండర్, రోజు ఇంట్లో గ్యాస్ వాడాల్సిందే మహిళ, ఇంట్లో ఏదో ఒక దానికోసం గ్యాస్ వాడతారు. చంద్రబాబు నాయుడు ఉచితం అన్నాడు. ఉచితం అంటే ఏదో డబ్బులు లేకుండా ఇవ్వాలి, కానీ ఏం చేస్తున్నాడు, 3 సిలిండర్ అన్నాడు, 1 సిలిండర్కే పరిమితం చేశాడు. అది కూడా 1,50,00,000 మంది ఉంటే దాదాపు 50-60 లక్షల మందికి ఎగ్గొట్టేశాడు. ఆ స్కీమ్కి సంబంధించిన దాంట్లో మీకు అమలు చేయడానికి సంబంధించి ముందు బుక్ చేసుకుంటే 45 గంటల్లో డబ్బులు పడాలి, 24 గంటల నుంచి 45 గంటల్లో, 3 నెలలైనా డబ్బులు పట్టాలా. మరి అక్క చెల్లెమ్మలకు అర్థమైంది కదా, అరే ఈ దుర్మార్గుడు ఫ్రీ అన్నాడు ముందు, తర్వాత మన డబ్బులు కట్టమన్నాడు, కట్టినాక మళ్ళీ 45 గంటల్లో ఇస్తా అన్నాడు, ఇప్పుడు 3 నెలలైనా రావట్లా, డబ్బులు రాలా అంటే ఎంత మోసగాడు ఇతను. ఫ్రీ అన్నాక డబ్బులు కట్టించుకోకూడదు. సరే డబ్బులు కట్టండి మీకు 2 రోజులు వస్తాయి అన్నాడు కదా, కట్టారు. 2 రోజుల్లో రాక 2 నెలల్లో రాక 4 నెలలు అవుతున్నారు, రాకపోతే అప్పుడు ఏమంటారు. ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి అధికారం వరకు ఎప్పుడు శాశ్వతం కాదు. సో ఒక్కోసారి మంచి చేసినా ఓడిపోతాం, ఎందుకు అవతల వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ నమ్మినప్పుడు. సో వాళ్ళు నిజంగా ఫాల్స్ ప్రామిసెస్ కాదు, నేను ఇవన్నీ చేసి డే 1 నుంచి వాళ్ళు చేశారు అనుకోండి, చివరి 5-6 నెలల్లో చేస్తారు షోగా, వాళ్ళ కొంతమంది చేస్తారు, చేసేసామని చెప్పి ఓదలు కొట్టుకుంటారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ప్రజలైతే నమ్మరు కదా. ఎందుకంటే 14 to 19లో కూడా చివరిలో నిరుద్యోగ వృత్తాన్ని చివరి 4 నెలలు ఇచ్చారు, చివరిలో పెన్షన్లు పెంచామన్నారు, నమ్మారా? పసుపు కుంకుమ చివరిలో 10,000 డబ్బులు ఇచ్చాడు, వేసారా? సో ప్రజలకు అన్నిటినీ బేరీజ్ వేసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇంకొకళ్ళు ఎవరెవరైతే మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారో ఇవన్నీ తాత్కాలికం. రేపొద్దున అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రతిచర్యలు ఉంటాయి, ప్రతిచర్యలు చాలా ఘాటుగా ఉంటాయి. రేపొద్దున మేము అధికారంలోకి వస్తున్నాం, 2.2 స్టార్ట్ అవుతుంది, ఆ రోజు పరిస్థితి వేరేలా ఉంటుంది అని చెప్పి మీరు ఒక పక్క నుంచి భయం చూపించాలా లేకపోతే భయపెట్టాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వీళ్ళు ఇంకో అడుగు ముందుకేసి ఆల్రెడీ అరెస్టులు చేస్తూ చూపిస్తూ వీళ్ళు ఆల్రెడీ భయపెడుతూ ఉన్నారు. అసలు ఎవరిని భయపెడుతున్నట్టు, అసలు ఎవరికైనా భయపడుతున్నారా, అసలు ఏం జరుగుతుంది సార్? అసలు ఈ భయం అనేది రాజకీయ పార్టీల మధ్య, ప్రభుత్వాల మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనుకున్న వాళ్ళే భయపడి పారిపోయిన రోజులు చాలా సార్లు చూసాం మనం. అసలు మేము లేకుండా చేయాలనుకున్నట్లే దుకాణం సర్దేశారు. 130 ఏళ్ళు ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సో చంద్రబాబు నాయుడుకి మామూలుగా భయపడలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనుకొని భయపడి నలుగురిని కలుపుకొని ఎంటేసుకొని వచ్చాడు కదా. నలుగురిని కలుపుకొని ఎంటేసుకొని వచ్చి మా మీద పోరాటం చేశాడు కదా. భయం లేనాడైతే సింగిల్గా వస్తాడు కదా. సో ఓటమా గెలిపా తర్వాత సంగతి. భయం లేనాడు ధైర్యంగా వస్తాడు. ముందు భయపడేవాడు ఏంది, నలుగురిని ఎంటేసుకొని వచ్చి ఏదో ఒకటి వాళ్ళని కూర కలుపుకొని ఎదురుదాడి చేయాలని వస్తాడు. సో వాళ్ళకి అది ఉంది. మేము మళ్ళీ చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వెళ్తుంది. మేము సిద్ధాంతాల ప్రకారం ఉన్నాం. సో మేము ప్రజలకి ఏదైతే 2019-24 మధ్య మంచి పరిపాలన అందించావో అదే పరిపాలన కొనసాగిస్తూ ఇంకా దాంట్లో కొన్ని యాడ్ చేసుకుంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేటటువంటి 5 ఏళ్ల పరిపాలన ఆ విధంగా ఉంటుందని క్లియర్గా ప్రజలకు చెప్తా ఎన్నికలకు వెళ్తాం. సో జమిలీ వస్తే ఇంకా ముందే వస్తాయి కాబట్టి
ఈ రాష్ట్ర ప్రజలకు అదృష్టం కలిగినట్టు. ఎందుకంటే ఈ దరిద్ర పాలన తొందరగా అంతమైంది. సో లేదు అని అంటే మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ ఇప్పుడు కేసులు చూడండి సార్. నిన్న వల్లభనేని వంశీ గారి మీద కేసు సార్. కానీ ఇదే కిరణ్ రాయల్ అనేవాడు మహిళని చంపేస్తా 40 రోజులు బెయిల్ తెచ్చుకుంటా అంటే మరి దాని మీద ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఇప్పుడు ఏదో కేసు పెట్టామని చెబుతున్నారు, అది కూడా అఫీషియల్గా తెలియదు. చేశారు కదా, రిటర్న్ లో కంప్లైంట్ చేసిన మహిళ మీద పెట్టారు. బట్ ఇతను అది చేయాల్సింది. 6 చనిపోయారు తిరుపతిలో. సార్ అరెస్ట్ అయిందా లేదనే చూడాలి సార్. ఎవరు అరెస్ట్ అయితే అయింది, ఈయన అరెస్ట్ అయ్యాడా ఆవిడ అరెస్ట్ అయిందా కాదు. ఒక ఇష్యూ బయటకు వచ్చింది, దాంట్లో అరెస్ట్ జరిగిందా లేదా? ఎట్లా సార్ బాధితుడు అరెస్ట్ అయితే దాన్ని ఎట్లా మాట్లాడతాం? వాళ్ళకి ఎలా కావాలంటే అలా సార్, ఏదో అరెస్ట్ చేసి చూపించారు అంతే. కావాలి ఎలా కావాలంటే అలా. అలా అంటే ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ మీద కేసు పెడతారు ఉల్టా. ఎవరైతే న్యాయస్థానానికి ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాయా నాకు ఇట్లా నష్టం జరిగింది లేదంటే ఇదిగో నాకు ప్రాణహాని ఉందంటే ఉల్టా వీళ్ళ మీద కేసు పెడుతున్నారు. అంతే మరి. అంటే అట్లాంటి రాజ్యాంగం నడుస్తున్నప్పుడు ప్రజలకు అర్థం కాదా? ఈరోజు ప్రజలు అంతకుముందు వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వనో తాతనో లేదంటే అన్ననో లేదంటే తమ్ముడనో పలకరించి వాళ్ళకి కావాల్సినవి చేసేవాళ్ళు. ఇప్పుడేంది మనం చూసాం, విఆర్ఓ మహిళా విఆర్ఓ నువ్వు మీ కూతురుని పంపించు నీకు ఇస్తాను రేషన్ కార్డు అంటున్నాడు. అట్లానే ఇంకో సిఐ నువ్వు నా దగ్గరకు రా నేను నీకు సెటిల్మెంట్ చేస్తాను అంటున్నాడు. ఇంకో టీచరు లేని ఇంకో రాజకీయ నాయకుడు డైరెక్ట్గా చంపేస్తాను లమలమలను డాష్ బుద్ధులు పెడుతున్నాడు. మరి ఇన్ని రకాలు నడుస్తున్నప్పుడు అన్ని రకాల వర్గాలు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ రేపొద్దున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఇవన్నీ ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తాం. ఏమైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో బలంగా తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వంకి చరమగీతం పాడేలా ఖచ్చితంగా ప్రజలందరినీ కూడగట్టుకొని వెళ్తాం, దాంట్లో నో డౌట్. సార్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి అధికారిక నివాసానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ఓ పక్క సిఐడి అటాచ్మెంట్లో ఉందని, మరో పక్క అదే అధికారిక నివాసం అని. అసలు అది అధికారిక నివాసమా లేదంటే ఫ్రీగా ఇచ్చారా గిఫ్ట్గా ఇచ్చారా? ఒకవేళ ఆ స్థలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏమో నేను ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసాను అని చెప్పి ఆయన చెప్తుంటే, మరో పక్క ఫ్రీగా పొందిన దాంట్లో వీళ్ళు ప్రభుత్వం నుంచి అలవెన్స్లు, దానికి రెంటలు, దానికి రకరకాల యాంగిల్లో వీళ్ళు డ్రా చేస్తూ పోతూ ఉన్నారు. అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? రీసెంట్గా సిఐడి అటాచ్మెంట్కి సంబంధించి కూడా అటాచ్మెంట్లు స్టార్ట్ అవ్వాలి అంటే ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అనేటువంటివి కూడా ఒక మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఏంది అసలు ఈ కథనాల సంగతి ఏంది? చంద్రబాబు నాయుడు గారి అధికారిక నివాసానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు అనధికార నివాసాన్ని అధికార నివాసంగా, అనధికార కొంపని అక్రమ కొంపని అధికార నివాసంగా చేసుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో, మొట్టమొదటి అండ్ ఆఖరి ముఖ్యమంత్రి కూడా ఈయన. అంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఇన్నిసార్లు ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. 5 ఏళ్ళకు ఒకసారి మారే వాళ్ళు ఉంటారు, సంవత్సరాలు 2 సంవత్సరాలు మారే. ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరైనా ఒక అక్రమ కట్టడంలో ఉన్నాయి మనం ఇప్పుడు చూసామా? కనీసం ముఖ్యమంత్రి మంచి ఒక ఏది రూల్స్ ప్రకారం కట్టుకుందంటూ ఉంటారు, ఎందుకంటే ప్రభుత్వ అధినేత కాబట్టి. కానీ రూల్స్కి విరుద్ధంగా నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది కరకట్టలో ఒక లింగమనేని అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక అక్రమ నివాసాన్ని కట్టుకుంటే, ఆ అక్రమ నివాసాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆ అక్రమ నివాసంలో ఉంటూ 2014 టు 19 5 ఏళ్ళు దాంట్లోనే ఉన్నాడు కదా. దాదాపు 2015 నుంచి అనుకుంటారు, దాదాపు 4 ఏళ్ళు ఉన్నాడు కదా. మళ్ళీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కదా. అది ఆల్రెడీ కోర్టు అటాచ్ చేసి ఉంది కదా, సిఐడి వాళ్ళకి అటాచ్ చేయమని. సో ఒక కోర్టు అటాచ్మెంట్లో ఉన్నటువంటి, అంటే న్యాయస్థానాలు అటాచ్ చేసినటువంటి ఒక ప్రాపర్టీలో ఒక ముఖ్యమంత్రి ఉండటం, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి దాన్ని ప్రభుత్వం తరపున అధికార నివాసంగా ఉత్తర్వులు ఇచ్చేసుకోవటం, అది కాక మళ్ళీ ఈయన అపోజిషన్ టైంలో ఏదైతే 2019 to 24 మధ్య కూడా ఈయన అఫీషియల్ నివాసం డిక్లేర్ చేశారు. అపోజిషన్ లీడర్కి ప్రభుత్వం అఫీషియల్ నివాసాలు ఇచ్చిందా ఎప్పుడన్నా? ఏ రాష్ట్రంలో లేదు నాకు తెలిసి. అధికార పార్టీకి సంబంధించి ఉంటాయి, ఏదో ముఖ్యమంత్రికి. అపోజిషన్ లీడర్కి మిగిలిన రాజకీయ పార్టీలను కూడా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేస్తుందా? మరి ఇప్పుడు దాన్ని ఈయనంతరికి ఈయన కేటాయించుకున్నాడు. ఇది అంతకుముందు టర్మ్లో కూడా ఇదంతరికి ఈయన కేటాయించుకున్నాడు. అంటే అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇట్లా మనకు రాజ్యాంగం అంటే లెక్కలేదు, కోర్టులు అంటే లెక్కలేదు, ఇక్కడ ఓన్లీ రెడ్ బుక్ అంటేనే లెక్క. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వీళ్ళకి గౌరవం ఉండదు. భారత రాజ్యాంగం అంటే దాన్ని వీళ్ళు అసలు దాన్ని కన్సిడరే చేయరు. న్యాయస్థానమా అస్సలు కన్సిడర్ చేయరు. ఇక్కడ కన్సిడర్ చేసేది ఏంటి? రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క లోకేష్ చేతిలో ఉంటుంది. దాన్ని పట్టుకొని ఎటు కావాలంటే అటు, ఏ రూల్స్ కావాలంటే ఆ రూల్స్ మార్చుకొని
ఇష్టానురీతిగా ఇలా వ్యవహరించుకుంటున్నారు. లేకపోతే మీరు ఎంత దారుణమైన చెప్పండి సార్. ఓ ముఖ్యమంత్రి సిగ్గు శరం మొత్తం వదిలేసి అసలు ఎవడన్నా అక్రమ కొంపలో ఉండటమే తప్పు కదా. సిగ్గున్నాడైతే అక్రమ కొంపలోంచి ఖాళీ చేసి ఇంకో చోట ఏదో దాంట్లో పెట్టుకుంటారు కదా, ఇన్ని లేవు బిల్డింగ్లు. కానీ అదే కావాలంట. అంటే అక్రమ కొంప కోసం బరి తెగించిన చంద్రబాబు, కరకట్ట కొంప కోసం అన్నీ వదిలేసి బరి తెగించిన చంద్రబాబు అని చెప్పాలి. ఎందుకంటే అటాచ్మెంట్లో ఉన్న ఆస్తి, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న ప్రాపర్టీని నువ్వు అధికారికంగా ఎట్లా ఉత్తర్వులు ఇచ్చుకుంటావు? మళ్ళీ అసలు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈయన కిందంట అది. ఇట్లాంటి ఉత్తర్వులు అసలు ఎక్కడైనా జరిగిద్దా? గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు ఉత్తర్వులు ఇవ్వాలి? ఆ ప్రభుత్వం వాళ్ళు ఉత్తర్వులు ఇస్తే. కానీ అంతకుముందు పాతదాన్ని కూడా ఈయన ఉన్నది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసి అప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ఈయన ఉన్నాడని కన్సిడర్ చేయాలంట. దాంట్లో అపోజిషన్ లీడర్కి ఇప్పుడు ఏమైనా పెట్టి మరి డబ్బులు నెల ఇంత అని పెట్టి ఇప్పుడు ఆ డబ్బులు కూడా నొక్కేయడానికి వేసి ఉంటాడు. నొక్కటంలో మనవాడు సిద్ధహస్తుడుగా చంద్రబాబు నాయుడు గారు. మనం చేసిందే చాలా లత్కూరు పనులు. ఓ ముఖ్యమంత్రి ఇంత లత్కూరు పని చేయడం అనేది చిచ్చిగా అసహ్యం కలుగుతుంది ఎవరికైనా చెప్పాలన్నా కూడా. అని మీ రాష్ట్రంలో సీఎం ఏడ ఉంటున్నాడంటే కరకట్ల అక్రమ కొంపలో ఉంటున్నాడంటే నామోషి కదా. మా సీఎం రైట్ రాయల్గా ఉంటున్నాడు మంచి బిల్డింగ్లో, రైట్ రాయల్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివాసంలో ఉంటున్నారు, అన్ని రూల్స్ ప్రకారమే కట్టుకున్న బిల్డింగ్లో ఉంటున్నారు అని చెప్తే అది రాయల్టీకి ఉంటుంది. అటగా అంటే కరకట్లో ఉన్న అక్రమ కొంపలో, సిఐడి అటాచ్ చేసిన ఆస్తులో, కోర్టు అటాచ్ చేయమన్న ఆస్తులో, ఎవడో ఇచ్చిన కొంపలో సీఎం ఉంటున్నాడు. ఇంతకంటే పెద్ద పరువు తక్కువే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పరువే లేదనుకోండి, అంటే మళ్ళాంటి వాళ్ళకి పరువు తక్కువ కదా ఇట్లా చెప్పుకోవాలన్నా కూడా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఇట్లాంటి కరకట్లో ఉన్న అక్రమ కొంపలో ఉంటున్నాడని చెప్పుకుంటే మనకు సిగ్గుచేదు, మన రాష్ట్ర పరువు పోదు. అటగా అరే ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు ఇది పలానా అన్ని అనుమతులతో మంచి భవనం కట్టుకొని అక్కడ ఉంటున్నాడు అని చెప్తే అది ఉంటుందా? ఒకసారి ఆక్రమించిన స్థలంలో నది పక్కన అన్ని నదీ పర్వ చట్టాలన్నీ ఉల్లంఘించేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అక్కడే హెలీప్యాడ్ కట్టుకొని అక్కడే ఆ కొంపలో ఉంటున్నాడు. దానికి మళ్ళీ అధికారికంగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. మళ్ళీ అధికారిక ఉత్తర్వులు చాలదన్నట్టు 2014 to 19 మధ్య అదే కొంపలో ప్రజావేదిక అనేటటువంటి ఒక అక్రమ కట్టాన్ని కట్టాడు. అది సరిపోదన్నట్టు ఆ కొంప సరిపోదన్నట్టు మళ్ళీ ఇంకో అక్రమ కట్టడాన్ని కట్టారు. ఒకటే అక్రమ కట్టడం ఉంటుంది, అక్రమ కట్టడం అయితే ఆ అక్రమ కట్టడం సరిపోదన్నట్టు ఇంకో అక్రమ కట్టడం కట్టారు. దాని తర్వాత అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు అక్రమ కొంపలో వద్దన్న అదే అక్రమ కొంపలో మళ్ళీ ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని అపోజిషన్ సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అక్రమ కొంపను అధికార కొంపగా మళ్ళీ చేసుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అదే మళ్ళీ అధికార నివాసంగా చేసుకున్నాడు. మా ముఖ్యమంత్రి బతికంతా ఇంతే. ఏ రోజు కూడా ఆయన నీతి నిజాయితీగా ఉండడు. అన్ని అక్రమాలు, అక్రమ కొంపలు, లేదంటే అక్రమ సామ్రాజ్యాలు, లేదంటే వెన్నుపోట్లు, మోసాలు, ఇయే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అని ప్రజలందరూ చెప్పుకోవాలనేది ఆయన ఆనందంలాగా ఉంది. లేదంటే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఉంటాడా? ఇంకా దాన్ని అఫీషియల్ రైట్ రాయలుగా చేసుకున్నారంటే ఇంక ఏ విధంగా ఎంత స్థాయికి ఎంతకంటే దిగజారులే అన్న ప్రతిసారి దిగజారిపోయి అంత స్థాయికి వెళ్ళారనేది ఇప్పుడు అక్రమ కొంపలో నివాసానికి ఉత్తర్వులు తెచ్చుకున్నాక క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి బుద్ధి మరోసారి బయటపడిందని చెప్పాలి. సార్ నెక్స్ట్ మరొక అంశం చూసుకుంటే ఆర్బీకే సెంటర్ని నిర్వీర్యం చేయాలని కావచ్చు, లేదు ఆర్బీకే సెంటర్లో ఉన్నటువంటి సిబ్బందిని వేరే దాంట్లో రీసోర్స్ చేయాలని కావచ్చు, ఒక వ్యవస్థని నిర్వీర్యం చేసే పనిలో గతంలో చూసుకుంటే నాడు నేడు స్కూల్స్ పరిస్థితి అయిపోయింది. ఆ తర్వాత గ్రామ సచివాలయాల్ని కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి తరలిస్తున్నాము, వేరే డిపార్ట్మెంట్లకి వేస్తున్నాము అనేటువంటిది ఆ వాటిని విధంగా తీశారు. ఇప్పుడు ఆర్బీకే సెంటర్ల పరిస్థితి ఇది. ఏం సార్ అసలు ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? ఈ 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క దాన్ని నిర్వీర్యం చేసుకుంటా ఎలా వెళ్తున్నారంటానికి మొట్టమొదట వాలంటీర్లు. అంటే జగన్ మార్క్ గవర్నెన్స్ అనేది కనపడకూడదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వైఎస్ జగన్ మార్క్ అనేది, ఆ మార్క్ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అనేది గ్రామీణ ప్రాంత వాతావరణంలో గ్రామాల్లో ప్రతి గ్రామంలో గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్కుని తీసుకుని వెళ్ళారు. ఏంటి ఆ మార్క్ అంటే మహాత్మా గాంధీ గారు కలలకన్నటువంటి గ్రామ స్వరాజ్యం. అంటేనే మన గ్రామంలోనే ప్రభుత్వ సేవలన్నీ మన దగ్గరకు అందుబాటులో ఉండాలి, ఆ గ్రామంలోనే అన్ని సేవలు అందుబాటులో ఉండాలి. ఎక్కడ మండల ఆఫీసుల చుట్టూతోనో జిల్లా కలెక్టర్ ఆఫీసుల చుట్టూతోనో తిరిగేటటువంటి అవసరాలు రాకుండా గ్రామ స్వరాజ్యం అంటే ఆ గ్రామంలోనే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అన్ని సేవలు అక్కడికే అందుబాటులోకి రావాలనేటటువంటి ఏదైతే కలలుగన్నారో
దాన్ని సాకారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూపించారు. 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా. ఒకటి, ఇంటింటికి సంక్షేమ పథకాలు, డోర్ డెలివరీ. ఈరోజు ఎక్కడన్నా అవుతున్నాయా? అది పోయింది. 2, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాదు కదా, అక్కడ ఉన్న హెల్త్ క్లినిక్లో డాక్టర్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అది కూడా జగన్ గారు తెచ్చిన హెల్త్ క్లినిక్లోనే. అందులో జగన్ గారు ఇంటింటికి రేషన్. ఇప్పుడు ఆ రేషన్ బళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. రేషన్ అనేది ఇంటింటికి అందట్లేదు. మనం చూస్తే పెద్ద లైన్ క్యూలో ఉండి అది కూడా ఒకటి ఇస్తే సరుకు ఇంకోటి ఇవ్వటం లేదు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అలానే వాలంటీర్లు దాదాపు 2,60,000 మందిని ఒక సిస్టమ్ క్రియేట్ చేసి చాలా సిస్టమేటిక్గా ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి, సో ప్రభుత్వ సేవలన్నీ ట్రాన్స్పరెంట్గా ప్రజలకు నేరుగా చేరేటటువంటి సిస్టమ్ తీసుకుని వస్తే వాళ్ళకి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఉగాది రోజు కూడా మోసం చేసిన, ఉగాది రోజు వాలంటీర్లు మీరు మనుషులు కాదా, 5,000 మీకు సరిపోతాయా, నేను వస్తే 10,000 చేస్తా. ఇప్పుడు ఏమైందండి? చేశాడు 10,000. ఆ సిస్టమ్ మొత్తాన్ని తీసి అవతలేశాడు కదా. మీరు జీవో ఇవ్వకుండా వెళ్ళిపోయారంట కదా, రెన్యువల్ చేయకుండా వెళ్ళిపోయారంట కదా. దేనికి రెన్యువల్ చేసేది? వాలంటీర్లకి నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ చేయకుండా జీవో లేకుండా వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారు సార్? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నెల రెన్యువల్ చేస్తారు అది వాలంటీర్లు. సంవత్సరం సార్. ఎవరు చెప్పారు? ఇయర్ బై ఇయర్. అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం? మీరు తీసుకొచ్చినప్పుడు జీవో 23 వరకే ఉంది, 24 వరకు లేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చేంత వరకు జీవో లేదు. అసలు వితౌట్ జీవో వాళ్ళంతా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. ఎలా అవుతారు? వాళ్ళని ఎలా కంటిన్యూ చేయాలి? వాళ్ళకి ఇస్తానన్న 10,000 ఇద్దాము అని చెప్పి పాపం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 10,000 ఇద్దాం, వాళ్ళకి 10,000 ఇద్దాం అని చెప్పి చూస్తుంటే జీవో లేదంట. ఏం చేస్తారు మరి? ఇనేవాడు తెలుగుదేశం గొర్రెలు, జనసేన గొర్రెలు అయితే, వీపీలు అయితే చెప్పేవాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పండి. అంటే వాలంటీర్లు అంత మేమే ఉన్నప్పుడు తీసేవంట వాళ్ళు చెప్పేది. అంటే జీవో ఇవ్వలేదా? ఏ జీవో? వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళని రిక్రూట్ చేయడానికి 2,60,000 మంది రిక్రూట్మెంట్తో వాళ్ళు నెల వాళ్ళ వర్క్ అంతా చేసుకుంటా ఉన్నారు. సో దానికి సంబంధించి నెల శాలరీలు ఇస్తుంది ప్రభుత్వం తరఫున. వాళ్ళకి సంబంధించి శాలరీకి సంబంధించినటువంటి నెల వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తా. ఏదైతే వాలంటీర్లు ఇదిగోండి వాళ్ళ విధులు ఏంటనేది ఒక సిస్టమేటిక్గా వాళ్ళ సచివాలయానికి అటాచ్ చేసి సంవత్సరాల తరబడి వాళ్ళ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడు 2019 ఆగస్టు నుంచే వాళ్ళ సేవలు నడుస్తూ ఉన్నాయి. ఆగస్టు 15వ తారీఖు వాళ్ళని తీసుకోవడం జరిగింది 2019. అప్పటి నుంచి జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ అప్పుడు తాత్కాలికంగా ఆగుతారు. ఎందుకు? ఎలక్షన్ విధుల్లో వాళ్ళు ఎలక్షన్కి సంబంధించిన కోడ్ ఉంది కాబట్టి ఈ పథకాలు వాటికి సంబంధించి ఆపమని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు కోర్టుకి వెళ్ళి ఆపిచ్చారు కాబట్టి ఆ 2-3 నెలలకు సంబంధించి కూడా జీతాలు వాళ్ళ లెక్క ప్రకారం. ఎందుకు? వాళ్ళని విధులకు అక్కడ ఆపినా కూడా వాళ్ళేం డ్యూటీలో ఉన్నట్టు లెక్కే. సో వాళ్ళకి సంబంధించి అప్పుడు కూడా శాలరీలు ఇవ్వాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళకి సంబంధించినటువంటిది వాలంటీర్లకు సంబంధించి మేము 10,000 రూపాయలు చేస్తామని చెప్పి ఇప్పుడు అసలు వాళ్ళు లేరు. లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. వాలంటీర్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఇదిగోండి పలానా వాళ్ళకి సంబంధించి మేము ఇదిగో ఈ క్వాలిఫికేషను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ క్వాలిఫికేషన్ పెట్టింది, మేము ఈ క్వాలిఫికేషన్ పెడుతున్నాం, సో ఇదిగోండి మేము కూడా 2,50,000 మంది తీసుకుంటున్నాం అని చెప్పి తీసుకోండి. మీ చేతిలో పడక గవర్నమెంట్ ఇవ్వటం అంటే అదేంటి? ఆడలేక మధ్యలో ఓడు. ఈ వారం ఏంటి ఈరోజు ఏమైనా పని చేద్దామంటే లేదు ఇవాళ మంగళవారం. ఈ కబుర్లు చెప్పొద్దు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. సో మీరు ఇస్తానన్న హామీలే కదా ఇవన్నీ. దాన్ని 10,000 పోయింది, వాలంటీర్లు ఎత్తేసారు. గ్రామ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 గ్రామ సచివాలయాల్లో ఏదైతే ఒక సచివాలయానికి సంబంధించి అక్కడ వాళ్ళందరినీ అదే గ్రామంలో అందుబాటులో ఉంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని పెడితే అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ నోటిఫికేషన్ రిక్రూట్ చేశారు. ఇప్పుడు మీరు 40,000 మంది తీసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొత్తగా ఆర్బీకేల మీద పడ్డారు. అంటే పంట వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా అదే గ్రామంలో అదే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఆ పంట ఏమేయాలి, దానికి మందులు ఏం కొట్టాలి, దానికి సంబంధించి ఏం దిగుబడి వస్తుంది, దానికి సంబంధించిన విత్తనాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ పంటని మధ్యలో ఏ విధంగా వేస్తే పంట అనేది ఇంకా గ్రోత్ పెరుగుతుంది, తర్వాత పంట కొనుగోలు చేసేటప్పుడు అదే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు చేయటం, అక్కడి నుంచే మళ్ళీ వాళ్ళకి అందరికీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చూడటం, ఇంత సిస్టమేటిక్గా ఒక ఆర్బీకే కేంద్రాలు పెడితే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూడా దీన్ని పరిశీలించి బ్రహ్మాండం ఈ రైతు భరోసా కేంద్రాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసలు కురిపిస్తే ఆ రైతు భరోసా కేంద్రాలు ఒక 5,000 ఎత్తేస్తారంట. ఒక 5,000 రైతు భరోసా కేంద్రాలు ఎత్తేస్తారంట. అంటే జగన్ మార్క్ గవర్నెన్స్ కనపడకూడదు.
సచివాలయాలు ఉండకూడదు, రైతు భరోసా కేంద్రాలు ఉండకూడదు, దగ్గర హెల్త్ క్లినిక్లు ఉండకూడదు, పోనీ ఇప్పుడు ఆ బిల్డింగ్లను ఏం చేస్తారు? ఓకే, రైతు భరోసా కేంద్రాలు ఎత్తేస్తారు, ఇప్పుడు ఆ బిల్డింగ్ అయితే ఎత్తేలేరు కదా అక్కడ నుంచి. ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కింద ఎల్లో కలర్ వేసి ప్యాకెట్ ఆడుకుంటారు దాంట్లో కూర్చొని. అలా కూడా చేయొచ్చు. వాళ్ళు అంతే చేస్తున్నారు కదా. కానీ రైతులకి ఇస్తున్నటువంటి భరోసా లేదు, వాళ్ళకి ఇస్తున్నటువంటి 20,000 ఇప్పటి వరకు అన్నదాత గవర్నమెంట్ సుఖీభావ 20,000 ఇస్తారు. 20,000 ఇస్తున్నారు, అది లేదు వాళ్ళకి ఇస్తున్నటువంటి మద్దతు ధర, వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర లేదు. అసలు పండించిన పంటకి మద్దతు ధర లేక సగానికి సగం రేట్లు పడిపోయి ఇష్టానుసారంగా మాకు కనీసం కూలి కూడా గిట్టట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన గగ్గోలు పెడుతూ మరలా ఆ పురుగు మందుల డబ్బాలు పట్టుకుని పోయే రోజులు రైతులకు వచ్చే పరిస్థితి ఉంది. కాపాడని ముర్రోను మొత్తుకునే పరిస్థితి లేదు. ఒక రైతు గ్రామం దాటి బయటికి పోయి పని లేకుండా ఆర్బీకే సెంటర్ పెట్టి మీరు అన్నట్లుగా ఏది కావాలన్నా ఆ సెంటర్లోనే, ఆ గ్రామానికి సంబంధించి ఆ సెంటర్లో పోయి కూర్చుంటే కావాల్సిన ప్రతిదీ దొరికేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రైతు బతికేది అలాగా, మమ్మల్ని పట్టించుకోండి, మా గోడు వినండి అన్నా కూడా వినే పరిస్థితి లేక అలా వదిలేస్తున్నటువంటి పరిస్థితిని ఏం సార్ అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలి? రైతే రాజు అని దేశానికి చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెజారిటీ రైతాంగం. మన రాష్ట్రం అంటే రైతువారి రాష్ట్రం, మెజారిటీ వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందనేది ఒక 48 సెకండ్లో ఒక రైతు చెప్పినటువంటి బాధ వింటే క్లియర్గా అర్థం అవుతుంది సార్. చూడండి. ఏమీ ఉపయోగం లేదు రైతుకి అంతా దండగే. కందులు పోయిన సంవత్సరం 13,000, రాంగల 10,000 కొన్నారు, ఇవాళ 6,000. ఒడ్లు పోయిన సంవత్సరం 2,000 అమ్మిని 1,300 అమ్ముకున్నాం పంట. మిరపకాయలు 20,000 అమ్మినా నేనే కల్లంలో. 20,000 కల్లంలో మిరగాయలు అమ్మితే మొన్న 13,000 కల్లంలో మిరగాయలు కొన్నారు. రైతు బాగా నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఒక చిరునవ్వు వస్తుంది మీ మొహంలో. నేను మంచి చేసింది మంచి అనుకుంటారు, చెడు చేసి చెడు అనుకుంటారండి. రైతు బాగుంటేనే రాజ్యం, రైతు లేని రాజ్యం ఏముంది? రైతు నష్టపోతే ఉపయోగం ఏముంది? ఆయనకేమండి, ఆయన సీట్లు ఆయన కూర్చుంటాడు. ఈడ నా కష్టాలు పడి పంట పండించి అమ్ముకోసరికి రైతుకు ఏడుపేగా ఏమైనా ఉందా? ఒక నెల ఆగండి, చాలా మంది ముందాకు సచ్చేవాళ్ళు. ఒక నెల ఆగండి, ఇప్పుడేగా మొదలు. ఇంకా నడిమధ్య కూడా బాగా కొసే ఇది. నడిమధ్య పోయేసరికి ఊరికి కూలి వాళ్ళకని కట్టాలనా, ఎరువులు కొట్లు వాళ్ళకి కట్టాలనా, ఎవరికి కౌలు వాళ్ళకి కట్టాలనా, అందరు కట్టేసరికి ఏం మిగిలితే రైతుకి నష్టపోక ఏముంది రైతు? ఏం సార్ అసలు ఈ పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి నుంచి రైతులను కాపాడేటువంటి పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? అసలు దేవుడే కాపాడాలి సార్. ఎందుకంటే రైతాంగం పరిస్థితి ఈరోజు ఎంత అగమ్యగోచరంగా ఉంది అంటే, పంట వేసేటప్పుడు విత్తనాలు నకిలీ. ఎందుకంటే అంతకుముందు రైతు భరోసా కేంద్రం ఆధారంలో ఈ విత్తనాలు వేయాలి అని చెప్పి పర్టికులర్గా ఆ విత్తనాలకు సంబంధించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. రైతులు సరే ఆ విత్తనాలకు సంబంధించిన దగ్గర పోతుంది, లేదు ఏదన్నా మంచి నాణ్యమైన విత్తనాలు ఎక్కడన్నా తెచ్చుకొని వేస్తే తర్వాత అకాల వర్షాల్లో నష్టపోతాం. సరే, నష్టానికి పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి అంటే అంతకుముందు ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే టర్మ్లో, అంటే రబీలో పంట నష్టపోతే రబీలోనే ఇచ్చేవాళ్ళు, ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే ఇచ్చేవాళ్ళు, అదే ఏడాది ఇచ్చేవాళ్ళు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. క్రాప్ ఇన్సూరెన్స్ చేసి మళ్ళీ ఏదైతే పంట నష్టపరిహారం ఎంత ఉంటే అంత ధరల స్థిరీకరణ ఇది పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు రైతు పరిస్థితి ఉన్నారు కదా, 2,000 రూపాయలకు పోయిన ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 76 కేజీల వరి బస్తా అమ్ముకుంటే ఇప్పుడు 1,300 అడుగుతున్నారు. అంటే ఒక్క బస్తాకి 700 నష్టం. అంటే 700 ఇంటూ 30 బస్తాలు పడితే 30 ఇంటూ 700 చొప్పున 21,000 ఒక ఎకరానికి నష్టం. అంటే మళ్ళీ రేట్లు ఏది పురుగు మందుల రేట్లు పెరిగి ఉంటాయి, ఏదైతే యూరియాలు కానీ అన్ని రేట్లు పెరిగి ఉంటాయి, కూలీల రేట్లు పెరుగుతాయి, అన్ని రేట్లు పెరిగినాయి. మళ్ళీ ఇంట్లోకి సంబంధించినటువంటి అన్ని రేట్లు పెరిగినాయి, కానీ గిట్టుబాటు ధర లేదు. మరి రైతాంగం పరిస్థితి చెప్తున్నారు కదా, మిర్చి 20,000కి అమ్మితే 13,000 అంటే ఒక 7,000 ఒక దానికి తగ్గిందంటే, ఒక టన్నుకి 7,000 అంటే దాన్ని, ఒక క్వింటాకి 7,000 అంటే దాన్ని అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే, ఇంకా మరి మొన్న ఆర్బీకే కేంద్రాలను కూడా ఎత్తేస్తారంటే